ఇండియాలో స్కామ్స్ చేసి చాలామంది వేరే కంట్రీస్కి పారిపోతుంటారు. కానీ మీకు తెలుసా, ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ చాలా కాలం క్రితం ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేసేంత పెద్ద స్కామ్ చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. మ్యాటర్లోకి వెళ్ళబోయే ముందు అన్టోల్డ్ డైరీస్ని ఫాలో చేయండి. 1950స్లో యమన్ కంట్రీలో కరెన్సీ నుండి హఠాత్తుగా నాణేల సంఖ్య విపరీతంగా తగ్గడం మొదలైంది. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే మార్కెట్లో ఆల్మోస్ట్ నాణేలు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. అప్పుడు యమన్ గవర్నమెంట్ ఈ విషయంపై సీరియస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. 13 నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఓ 18 సంవత్సరాల క్లర్క్ని యమన్ గవర్నమెంట్ పట్టుకుంది. అప్పుడు ఆ క్లర్క్ని ఎంక్వైరీ చేయగా అతను ఇలా చెప్పాడు: నేను నాణేలను జమ చేసి ఓ వ్యక్తికి ఇచ్చేవాడిని. అతను నాకు ఆ నాణేల కరెన్సీ విలువ కంటే ఖరీదైన బహుమతులు ఇచ్చేవాడు. నాకింతే తెలుసు సార్. ఆ వ్యక్తి ఇన్ని నాణేలను తీసుకొని ఏం చేస్తున్నాడో అర్థం కాక తలపట్టుకున్న ఆఫీసర్స్ మరింత లోతుగా ఎంక్వైరీ చేశారు. అప్పుడు వారికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఓ వ్యక్తి ఈ కాయిన్స్ అన్నింటినీ కరిగించి బ్రిటిష్కి అమ్మేవాడు. ఎందుకంటే ఈ నాణాలన్నీ సిల్వర్ అంటే వెండితో చేసినవి. సో ఆ వ్యక్తి ఈ నాణాలను మెల్ట్ చేసి వెండిగా మార్చి బ్రిటిష్కి అమ్మేవాడు. అలా అతనికి 100 టైమ్స్ ప్రాఫిట్ వచ్చేది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ. ఇలాంటి అన్టోల్డ్ విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే ఫాలో చేయండి అన్టోల్డ్ డైరీస్.